బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం అల్ హుమజహ్ సూరాని నేర్చుకుందాం. ఈ సూరా మక్కాలో అవతరించబడింది. ఇందులో 9 ఆయాతులు ఉన్నాయి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజహ్ الذي جمع مالا وعدده يحسب أن ماله أخلده كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة نار الله الموقدة التي تطلع على الأفئدة إنها عليهم مؤصدة في عمد ممددة. సూరా మరొకసారి చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజహ్ అల్లజీ జమఅ మాలం వఅద్దదహ్ యహ్సబు అన్న మాలహు అఖ్లదహ్ కల్లా లయుంబదన్న ఫిల్ హుతమహ్ వమా అద్రాక మల్ హుతమహ్ నారుల్లాహిల్ మూఖదహ్ అల్లతీ తత్తలిఉ అలల్ అఫ్ఇదహ్ ఇన్నహా అలైహిం ముసదహ్ ఫీ అమదిం ముమద్దదహ్. ఇప్పుడు అల్ హుమజహ్ సూరా యొక్క తెలుగు అర్థాన్ని మనం చదువుదాం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రజలను దెప్పి పొడవటంలో, పరోక్షంగా వారి లోపాలను ఎంచడంలో ఆసక్తి కనబరిచేవాడు, ధనాన్ని కూడబెట్టిన దానిని మాటిమాటికి లెక్కబెట్టి ఉంచేవాడు అయిన ప్రతి వ్యక్తి సర్వనాశనమవుతాడు. అతడు తన ధనం తన వద్ద కలకాలం ఉంటుందని అనుకుంటున్నాడు. అలా ఎన్నటికీ జరగదు. అతడు నుజ్జునుజ్జు చేసే స్థలంలో విసిరివేయబడతాడు. అలా నుజ్జునుజ్జుగా చేసే స్థలం ఏమిటో మీకు తెలుసా? అది తీవ్రంగా ప్రజ్వరిల్లజేయబడిన దైవాగ్ని. అది గుండెల దాకా చొచ్చుకుపోతుంది. అందులో వారు పడిన తరువాత అది మూసివేయబడుతుంది. ఈ విధంగా వారు పొడగాటి అగ్ని కీలల మధ్య చిక్కుకొని ఉంటారు. ఈ సూరా వల్ల మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే, మాటిమాటికి ప్రజలని దెప్పి పొడవటం చేయకూడదు. మరి ఇతరుల లోపాలను ఎంచడంలో ఆసక్తి కనపరచకూడదు. మరియు ధనాన్ని కూడబెట్టి ఉంచటం కూడా తప్పే. మనకు అల్లాహ్ ధనం ఇచ్చినప్పుడు దాన్ని సదఖా చేయాలి. ఇతరులకు మేలు చేసే పనులకు వాటిని ఉపయోగించాలి. ధనాన్ని కూడబెట్టి ఉంచుకొని దానిని మాటిమాటికి లెక్కపెట్టి మరీ ఉంచుకోవటం, ఇది కూడా పెద్ద తప్పు. అల్లాహ్ మనకు ధనం ఇచ్చినప్పుడు అది అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి, మంచి పనులకు ఉపయోగించాలి. ఏ ధనాన్నైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తామో, మంచి పనులకు ఉపయోగిస్తామో దాని పుణ్యమే మనకు లభిస్తుంది. కూడబెట్టిన ధనంతో మనకు ఏమీ ఉపయోగం ఉండదు. అది మరణించిన తరువాత వ్యక్తి వెంట రాదు కదా, మొత్తం వదిలి వెళ్లేసేదే. కేవలం మనం చేసుకున్న కర్మలే మనతోటి వస్తాయి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ధనం శాశ్వతంగా మన దగ్గరే ఉండిపోతుంది అని. అలా ఎన్నటికీ జరగదు. ధనం ఎప్పుడూ ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు మనం ఉంటున్న ఇంటి గురించి ఆలోచిద్దాం. ఈ ఇల్లు కానీ, ఈ స్థలం కానీ 100 సంవత్సరాల క్రితం ఎవరిదై ఉంటుంది? మనకు తెలియదు. ఇప్పుడు మనది. 100 సంవత్సరాల తర్వాత ఇది ఎవరికి చెందుతుందో, ఎవరి దగ్గర ఉంటుందో మనకు తెలియదు కదా. మరి అలాంటప్పుడు ఈ ఇల్లు మన సొంతం ఎలా అవుతుంది? అల్లాహ్ మనందరికీ సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఇన్షాల్లాహ్ మరో వీడియోలో మరో కొత్త సూరా నేర్చుకుందాం. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.